శ్రీమతే నమః. మనం మన ఛానల్లో రుద్రాభిషేకం గురించి, మాస శివరాత్రి గురించి, నవావరణ అర్చన గురించి అన్ని చెప్తూ ఉంటాం కదా. మెయిల్స్ పెడుతూ ఉంటారు. పాపం బాధల్లోనూ కష్టాలు ఉన్న వాళ్ళకే దాని నొప్పి తెలుస్తుంది. ఒడ్డు నుంచిన వాడికి బాధ కష్టము అనేవి ఏం తెలియవు. ఒడ్డు నుంచిన వాడు ఏం చెప్తాడంటే పర్వాలేదు తగ్గిపోతాయనే చెప్తాడు. కానీ ఆ పడుతున్న వాడికే నొప్పి తెలుస్తుంది. దాన్నే వాళ్ళు అనుభవించగలుగుతారు. అది బాధ అయినా సంతోషమైనా. ఈ రుద్రాభిషేకం గురించి నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను. మీరు మాస శివరాత్రికి చేయించుకోండి, శ్రావణ మాసం సోమవారాలు వదలకండి అని. ఒక ఆవిడ నాకు మెయిల్ పెట్టారు. నిజంగా చదువుతుంటే ఎంత ఆనందం అనిపించిందంటే, ఇది కదా నువ్వు ఉన్నావు అని చూపించుకోవటం అని అనిపించింది. ఆవిడ మన ఛానల్ ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నట్ట. రోజుకో శ్లోకంలో స్తోత్రాలు శ్లోకాలు అవన్నీ చదువుకుంటూ, మన ఛానల్లో పెట్టిన భక్తుల చరిత్రలు అవన్నీ వింటూ ఆవిడ ఎప్పుడు మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉన్నారట. ఒకసారి ఎందుకో ఆవిడకి మెయిల్ చేయాలనిపించిందట. ఆవిడ ఛానల్ ని ఫాలో అయినా ఎప్పుడు కామెంట్లు అవి పెట్టరట. సరే మెయిల్ చేయాలనిపించి నాకు మెయిల్ చేశారట. మెయిల్ చేస్తే అప్పుడు నేనేమో, మీరు అన్ని చేశారు కానీ రుద్రాభిషేకం చేయించుకోవటం మీరు మర్చిపోతున్నారు, మీరు రుద్రాభిషేకం చేయించుకుని చూడండి అని చెప్పన్నాను. ఆవిడకేమో వీలు కుదరలేదట. వీలు కుదరపోతేనేమో శంకర మఠంలో చేయించుకుందాం అని అనుకున్నారట. శంకర మఠంలో చేయించుకుంటున్నారట. ఒక రోజు ఎవరో అన్నారట, మీ ఊళ్ళో ఉన్న శివాలయానికి చేయించుకోవడం మానేసి ఎక్కడో చేయించుకుంటున్నావేంటి, ఫలితం ఏం ఉండదు, అలాగా మీరేం చేయించుకోకండి, మీ ఊళ్ళో ఉన్న దానికి చేయించుకోండి అని అన్నారట. ఆ విషయమే నాకు మెయిల్ పెట్టారనమాట. అలా ఫలితం ఉండవచ్చు కదండి అక్కడికి వెళ్ళి చేయించుకోకపోతే. అమ్మా, దైవ కార్యానికి ఫలితం ఉండకపోవటం అంటూ ఉండదు. మీరు ద్రవ్యాన్ని అక్కడ సమర్పణ చేశారు. దైవ కార్యం వేరు, మిగతావి వేరు. కాబట్టి మీకు నమ్మకము భక్తి అవన్నీ ఉంటే మీరు అక్కడ ద్రవ్యాన్ని పంపించి చేయించుకోండి. లేదు అంటే మీ ఊర్లోనే చేయించుకోండి. నేను ఎప్పుడు అలాగే చెప్తుంటాను కదా, మీ ఊర్లో చేయించుకోండి. లేదు అంటే శంకర మఠంలో పైన రుద్రయంత్రం ఉంది. రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం ఉంటుంది. కాబట్టి అది మీ ఇష్టం అని చెప్పి నేను వదిలేశాను. ఆవిడ ఏం చేశారు అంటే, ఈ శంకర మఠానికే ప్రతి నెల మాస శివరాత్రికి ద్రవ్యాన్ని పంపించి రుద్రాభిషేకం చేయించుకుంటున్నారు. 1.5 సంవత్సరం అయిపోయింది. జీవితంలో నాకు ఇంకేం మార్పు రావటం లేదు అని బెంగ వచ్చేస్తుంది ఆవిడకి. ఎందుకంటే ఉద్యోగం లేదు, వివాహం కాలేదు. అప్పటికే 34 సంవత్సరాలు వచ్చేసాయి ఆవిడకి. ఇంకా నాకు ఇంకే హోప్స్ లేవు, నా వల్ల కావటం లేదు ఇంకా అని చెప్పి నాకు మళ్ళీ మెయిల్ చేశారట. చేస్తే అది మాత్రం నాకు చాలా బాగా గుర్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆవిడ ఇంకా పరమేశ్వరుని ఎన్ని మాటలు అన్నారో, ఎంత భగవత్ నింద చేశారో. అప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పాను, మీరు ఎంత పూజ చేస్తున్నారో మీ మనసులో అంత అనుమానం ఉండిపోయింది. వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఈ ప్రశ్న మీమాంసతోటే మీరు ఉన్నారు కదా అని అడిగితే, అవునమ్మా నిజమే మీరు చెప్పింది అని. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. నాకు పరమేశ్వరుడు ఇస్తాడు అనే నమ్మకంతో పాదాలు పట్టుకుని మీ ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం వదిలేసి ఆయన పాదాలు ఒకటి పట్టుకుంటాంటే కుదరదు, మీ ప్రయత్నం కూడా ఉండాలి అని అంటే, ఆవిడ 6 నెలల పాటు ఏ ఉద్యోగానికైతే ఆవిడ అప్లికేషన్ పెట్టుకున్నారో దానికి సంబంధించి పూర్తిగా అవగాహన తెచ్చుకుని ఇంటర్వ్యూకి వెళ్తే ఆవిడకి ఉద్యోగం వచ్చిందట. 2 సంవత్సరాలు అభిషేకం చేయించుకున్నారు ఆవిడ. ఎంత అద్భుతమైన జీవితం వచ్చింది అనేది నేను మాటల్లో చెప్పలేనమ్మా. చాలా అద్భుతమైన జీవితాన్ని నాకు పరమేశ్వరుడు ఇచ్చాడు. నిజమే, మనం ఎక్కడుండి చేయించుకున్నామోనని కాదు, మన ద్రవ్యం అక్కడికి పంపించాము. అప్పుడు మన కర్మ తీరుతుందని మీరు అంటారు కదా, నిజంగానే మన ద్రవ్యం అక్కడికి వెళ్ళింది. అదొక మంచి పనికి ఉపయోగపడింది. నా కర్మ తీరడానికి 2 ఏళ్లు పట్టిందనమాట, 2 ఏళ్లు పట్టిందనమాట అని చెప్పి, మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అని చెప్పి చాలా పెద్ద మేలు రాశారు. ఆవిడ రుణపడి ఉండవలసింది నాకు కాదు, భగవంతుడికి. మనం చేసే తప్పదే. మనకి ఏదైనా మంచి జరిగితే మంచి చెప్పిన వాళ్ళు మీ గొప్ప వాళ్ళు అని అనుకుంటారు. కానీ ఒక మీడియంగా మాత్రమే నేను అక్కడ పనిచేశాను. కానీ అనుగ్రహాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? సర్వేశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఎప్పటికైనా ఈ బాధల నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు అని అనుకుంటే మీరు రుద్రాభిషేకం చేయించండి. ఖచ్చితంగా దానివల్ల ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనకి వెంటనే ఫలితం వచ్చేయాలంటారు. మన కర్మ కూడా తీరాలి కదా, మన కర్మ కూడా కరగాలి కదా. ధర్మ మార్గంలో ఉంటూ సత్యంగా ఉంటే ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం వస్తుంది. మీకు ఒకవేళ మీ ఊళ్ళో శివాలయంలో అభిషేకం చేయించుకోవటం కుదరకపోతే శంకర మఠానికి పంపించండి. అక్కడ వాళ్ళు అభిషేకం చేయిస్తారు. వెంటనే రిషీట్ రాలేదండి అంటారు.
రిసీటు వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ రాకపోయినా మీరు అక్కడికి ద్రవ్యాన్ని పంపించారు అంటే గోత్రనామాలు అందులో పడిపోతాయి. మీరు రాసేసి పంపించేస్తారు కదా. గోత్రనామాలు వన్స్ అందులో ఎంటర్ అయ్యాయి అంటే ఖచ్చితంగా మీ పేరున అభిషేకం జరుగుతుంది. భక్తిగా మీరు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోండి. ఇంట్లో కూడా ప్రతిరోజు పొద్దున్నే విష్ణు సహస్రనామ స్తోత్రము, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రము చదువుకుంటూ ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి. జీవితంలో ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. దాంతో పాటు మనం కూడా భగవంతుడి పాదాలు పట్టేసుకోవాలి. భగవంతుడి పాదాలు ఎలా పట్టుకోవాలి అంటే మీకు ఒక చిన్న కథ చెప్తాను. కథ కాదు, ఇది బసవ పురాణంలో ఉంది. రుద్ర పశుపతి అని ఒక శివభక్తుడు. ఆయన ప్రతిరోజు శివాలయానికి వెళ్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండేవారు. పరమేశ్వరుడిని ఏమో ధ్యానిస్తూ ఉండేవారు. ప్రతి క్షణం ఆయన ఏ పని చేసినా భగవంతుడితో సంబంధం పెట్టుకునేవారు. ఒకరోజు వాళ్ళ ఊరికి పురాణ కాలక్షేపంకి ఎవరో వస్తారు. ఒక పౌరాణికుడు వస్తే అక్కడికి వెళ్లి పురాణం వింటున్నారు. ఆయన క్షీరసాగర మథనం గురించి చెప్తున్నారు. చెప్తుంటే పరమేశ్వరుడు గరళాన్ని మింగుతారు కదా విషం వచ్చినప్పుడు, ఆ గరళాన్ని కంఠంలో దాచుకున్నారు అనే సంఘటన చెప్తున్నారు. అంతే. అది వింటూ అక్కడ అదేంటి, నా శివుడు విషాన్ని మింగాడా, నా శివుడు ఎందుకు విషాన్ని మింగాడు, ఇంకెవరు లేరా, ఇంకెవరు మింగడానికి ఎవరు మనుషులు లేరా, నా శివుడి చేత మింగిస్తారా, భార్య లేదా, కొడుకులు లేరా అంటూ ఇంకా ఆయన ఆవేదనలో మాట్లాడేస్తున్నారు. తల్లుండుంటే ఆ విషాన్ని నా శివుడి చేత మింగనిచ్చేదా, తల్లి లేదు కాబట్టే కదా విషాన్ని మింగనిచ్చారు నా శివుడి చేత, అది పొట్టలోకి వెళ్ళిపోతే నా శివుడు ఏమైపోతాడు, నా శివుడు ప్రాణాలు పోతాయి, శివా వద్దు వదిలే, ఆ విషయాన్ని వదిలేసే, బయటికి కక్కే శివా అంటూ కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతాడు. కొంచెం సేపటికి స్పృహ వస్తుంది. లేచి పౌరాణికుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇంతకీ నా శివుడి విషాన్ని కక్కేశాడా లేదా, ఇంకా ఆయన కంఠంలోనే ఉందా, మింగేస్తే ప్రాణాలు పోతాయి, మీరు చెప్పండి, నా శివుణ్ణి ఆ విషాన్ని వదిలేమని చెప్పండి అని చెప్పంటే, లేదు ఆయన కంఠంలోనే విషం ఉంది అని చెప్పంటే ఇంకా గొడవ పెట్టేస్తారు. శివ నువ్వు విషాన్ని వదిలేస్తావా వదలవా, కక్కేస్తావా కక్కవా, నీ ప్రాణాలు పోతాయ్యా, నేను చూడలేను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు కక్కే శివ 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 అంటే ఎక్కడ శివుడు, అసలు ఎప్పుడు జరిగిన సంఘటన, ఆయన ఎప్పుడు ఊహించుకుంటున్నారు దాన్ని. ఇంకా ఆ ట్రాన్స్ లోనే సరే నువ్వు విషాన్ని కక్కటలేదు కదా, నేనే నా ప్రాణాలను తీసేసుకుంటాను, ఎందుకంటే నీ ప్రాణం పోయేలోపు నా ప్రాణం పోవాలి, ఆ విషం నీ పొట్టలోకి వెళ్ళిపోతే నీ ప్రాణాలు పోతే అది నేను భరించలేనని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఒక నది దగ్గరికి వెళ్ళి ప్రాణత్యాగం చేసేసుకోవాలని అనుకుంటారు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైతే ఆ పరమేశ్వరుని చూస్తాడు రుద్ర పశుపతి. చూసి ఇలా కంఠం వంక చూసి, ఏంటి శివ నువ్వు విషాన్ని ఇంకా కక్కలేదా, ఎందుకు ఉంచుకున్నావు, నీ కంఠంలో ఎందుకు ఉంచుకున్నావు, నిన్ను అమాయకుణ్ణి చేసి అందరూ నీ చేత విషాన్ని మింగించారు, నువ్వు విషాన్ని కక్కే అంటారు. అప్పుడు పరమేశ్వరుడు చెప్తారు, నేను విషాన్ని మింగను, నా కంఠంలో ఉంది, అందుకే నన్ను నీలకంఠుడు అంటారు, కాబట్టి అదేం పొట్టలోకి వెళ్ళదు, నువ్వేం బాధపడకు బెంగపడకు, ఆ విషాన్ని నేను మింగను అంటారు. లేదు నువ్వు ఆ విషాన్ని కక్కుతావా కక్కవా, లేకపోతే నేను బ్రతకను అంటాను. సరే ఓ పంచే, ఆ విషయం నా పొట్టలోకి వెళ్ళిపోయినప్పుడే కదా ప్రాణాలు పోతాయని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నా తొడ మీద కూర్చో, నా కంఠం వైపు నువ్వు చూస్తూ కూర్చో, ఎప్పుడైతే ఆ కంఠంలో నుంచి విషం కిందకు వచ్చేస్తుందో అప్పుడు నువ్వు ప్రాణత్యాగం చేద్దువుగానిలే అని చెప్పి శంకరుడు చెప్తారు రుద్ర పశుపతికి. వెంటనే వచ్చి కూర్చుని శివుడి కంఠం వైపు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఆ విషయం కిందకు వచ్చేస్తుందా అప్పుడు తను ప్రాణత్యాగం చేసేద్దాము అని. ఎంత భక్తి చూడండి. మనం ఎప్పుడైనా అలా ఆలోచిస్తామా, ఎప్పుడైనా మన ధ్యాస అలా వెళ్తుందా, వెళ్ళదు. ఎంతసేపు మనం ఏం ఆలోచిస్తామంటే మోసం చేస్తున్నారేమో, ఎవరైనా ద్రోహం చేస్తున్నారేమో అని కొంతమంది ఆలోచిస్తే, భగవంతుడికి దూరం చేసేసే బ్యాచ్ బాగా ఎక్కువైపోయారు ఈ మధ్య కాలంలో. పూర్తిగా భగవంతుడికి దూరం చేసేస్తున్నారు. భగవంతుడికి దూరం అయిపోతే జీవితమే ఉండదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఎంత కష్టపడినా భగవద్ అనుగ్రహం మనకి ఉండాలి. ఆ భగవద్ అనుగ్రహం ఉండాలి అంటే మన ప్రయత్నాలు మనం చేసే తీరాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మే చెప్తారు, వ్రతాలు పూజలు నోములు ఎందుకు చేయకూడదు, చెయ్యండి, కానీ ఫలితాన్ని ఆశించకండి, మీ ప్రయత్నం మీరు చెయ్యండి. మనం కూడా మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు కదా, మీ ప్రయత్నం మీరు చేయండి, ఫలితాన్ని ఆశించకండి. ఎందుకు ఫలితాన్ని ఆశించద్దు అన్నారు అంటే, ఫలితాన్ని ఆశించాము అని అనుకోండి, అంతా మంచి జరిగితే ఓకే బానే ఉంటుంది. ఒకవేళ
మనం అనుకున్నది జరగకపోతే విపరీతమైన కోపము ద్వేషము మనలో వచ్చేస్తాయి. అది రాకూడదనే కృష్ణ పరమాత్మ అక్కడ చెప్తున్నారు. ఫలితాన్ని ఆశించకు, నువ్వు నీ కర్తవ్యాన్ని చేసేయి, నీ బాధ్యతను నువ్వు చేసేయి, ఫలితాన్ని నేనిస్తాను అన్నారు. మనం ప్రేమగా ఆయన పాదాలు పట్టుకుంటే ఫలితం భగవంతుడు ఇవ్వడా? అక్కడ రుద్ర పశుపతి యొక్క అదృష్టం చూడండి. పరమేశ్వరుడి యొక్క తొడ మీద కూర్చునేంత అర్హత అధికారం ఆయనకి ఎందువల్ల వచ్చింది? అతని భక్తి వల్ల వచ్చింది. మనం కూడా మన జీవితాన్ని అలా మార్చుకోవాలి. అలా మార్చుకుంటే ఖచ్చితంగా జీవితం మారుతుంది. ఈ శ్రావణ సోమవారాలు మీకు వీలైనంత ఎక్కువగా శివ ధ్యానం చెయ్యండి. శివుడికి అభిషేకం చేయించుకోండి. వీలైనంత వరకు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. ప్రదోష వేళలో శివాలయానికి వెళ్లి పరమేశ్వరుని దర్శించుకోండి. మాస శివరాత్రికి అభిషేకాలు చేయించుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.